నేను అనేక ఛానల్స్‌లో చెప్పా. అనేక వీడియోలో చెప్పా. కూటమికి ఏదైనా పెద్ద మైనస్ ఉంది అంటే ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా బాగాలేదు. ఎమ్మెల్యేలకి ప్రజాదరణ అంత పెద్దగా లేదు. ఎమ్మెల్యేలు కూటమికి ఒక మైనస్‌గా ఉన్నారు అనేది నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పా. ఇప్పుడు లేటెస్ట్‌గా కూటమికి 2 సంవత్సరాలైన సందర్భంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక సర్వే చేశారట. మొత్తం కూటమి గెలిచిన 164 స్థానాల్లో కూడా సర్వే చేశారట. ఆ సర్వే ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేలు మారారు. మళ్ళీ వాళ్ళు ప్రజాదరణ పొందుతున్నారు. ఎమ్మెల్యేలో చాలా మార్పు వచ్చింది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ మారలేదు. నిజంగా ఈ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తిని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గమనించి టీడీపీ ఎమ్మెల్యేలకి మీటింగ్లు పెట్టి వార్నింగ్లు ఇవ్వటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి మీటింగ్లు పెట్టి వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ మనం గతంలో చూసాం. దీనివల్ల కొంతమంది మారారు అనేది ఆంధ్రజ్యోతి వాళ్ళ సర్వేలో బయటపడ్డ విషయం. ఇది మన సర్వే కాదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి విషయాలు. చాలామంది ఎమ్మెల్యేలు మారారు అనేటువంటిది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మారలేదు అనేది. నిజంగానే కొంతమంది ఎమ్మెల్యేలు మారలేదు. వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మిగతా ఏరియాలో కొంత ఓకే, నడిచిపోతుంది. కానీ రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత గట్టిగా ఉంది. ఇది నిజం. కానీ ఉన్నంతలో కొంత మారారు. కొంతమంది మాత్రం మారలేదు. ప్రధానంగా బాగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సృజనా చౌదరి నిజంగా అతని నియోజకవర్గం చాలా అద్భుతంగా ఉంది. అంటే అతను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా పక్కన పెడితే, ఒక టీం పనిచేస్తుంది. అక్కడ ప్రజల సమస్యలు ఏంది, ఇమీడియట్గా వాటిని పరిష్కరించడానికి ఉన్న మార్గాలు ఏంటి అన్న దాని మీద ఒక టీం పనిచేస్తుంది. సృజన చౌదరి గారు అక్కడ ఒక ఆఫీసు, ఒక సిస్టమ్ని పెట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఎవరు అప్రోచ్ అయినా సరే ఆ సమస్యను వెంటనే పరిష్కరించగలిగే సిస్టమ్ పెట్టారు. కొంతమంది టీంను పెట్టారు దానికోసం. వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్తారు, సమస్యలు గుర్తిస్తారు, వెంటనే పరిష్కరిస్తారు. అలాగే క్యాంప్ ఆఫీస్కి వచ్చి సమస్యలు చెప్పిన వాళ్ళని వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. కొంత గుడ్ విల్ ఉంది ఆ నియోజకవర్గంలో, ఆ ఎమ్మెల్యే మీద గుడ్ విల్ ఉంది. అలాగే పాలకొల్లు నిమ్మల రామనాయుడు, ఆయనకి ఎప్పుడు గుడ్ విల్ ఉంటుంది. ఆయన మంచి ఎమ్మెల్యే నిజానికి. ఇలా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ఆంధ్రజ్యోతిలో రాసుకుంటూ వచ్చారు. సో మరి బాగా పనిచేయని తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేల పేర్లు అయితే రాయలేదు, కానీ బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేల పేర్లు అయితే రాశారు. బట్ ఈ కూటమి ఎమ్మెల్యేల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.